హాయ్ హలో నేను డాక్టర్ వారిజ. మీకు అందరికి ఒక డౌట్ రావచ్చు. ఊరికే మాటి మాటికి బొచ్చు ఉద్యోగం అంటుంది ఏంది మరి వదిలేయొచ్చు కదా అని. ఓకే. అది నిజమే. కాకపోతే నేను ఒక వీడియో చేశాను. 2 బ్లండర్ మిస్టేక్స్ చేశానని. ఆ వీడియో ఇక్కడ అటాచ్ చేస్తాను చూడండి. అయితే ఇప్పుడేంటంటే బొచ్చు ఉద్యోగం అని ఎందుకంటున్నానంటే, అప్పుడు ఒక దరిద్రం ముండా కొడుకు నేను చేసుకున్నవాడు అడ్డమైన వెధవ ఉద్యోగం ఉద్యోగం అని నా వెంట పడి వేధిస్తా ఉంటే, ఇంకా చచ్చినట్టు అక్కడికెళ్ళాననమాట. వాళ్ళ బాధలు, కొట్లు, తిట్లు లిటరల్లీ కొట్టి బాల్లాగా విసిరేసేవాడనమాట. అలాంటి దెబ్బలు తిని నేను అందుకని ఎక్కడో దగ్గర పోదాంలే అని చెప్పేసేసి పోయి పర్మనెంట్ జాబ్ అని నా వెంట పడితే వెళ్ళడం జరిగింది. నాకు తెలివి లేక అక్కడే ఉండిపోవాల్సొచ్చింది. అయితే ఇప్పుడు ఎందుకంటున్నానంటే 15 ఏళ్ళు చాలా ఓపికగా దట్టు నాకు ప్రొఫెసర్ కావాలనే ఒక ఆశ చాలా ఉండేది. నేను ప్యాషన్‌తోనయ్యాను. ఏదో ఒక ఉద్యోగంలాగా నేను ఫీల్ అయ్యి అవ్వలేదు. ప్యాషన్‌తో నేను ప్రొఫెసర్ అవ్వాలనే లక్ష్యం పెట్టుకొని నేను పీహెచ్‌డీ నా కన్సర్న్ సబ్జెక్ట్‌లోనే అన్ని డిగ్రీలు చేశాను. సో, అందుకని ఇప్పుడేమనుకుంటున్నానంటే, ఇంకా అక్కడ ఇంత జరుగుతూ నేను ఫైట్ చేయడం, ఒక్క సెమినార్‌కి గూడా నాకు వోట్ ఆఫ్ థాంక్స్ చెప్పే అవకాశం గూడా నాకివ్వలేదు. ఇంకోటేంటంటే, అన్ని ఎవిడెన్సెస్ ఉన్నా గానీ, వాళ్ళని పనిష్ చేయకుండా నన్ను అడ్డమైన క్వెషన్స్ షోకాజ్ నోటీస్ అని ఇచ్చినారు చూసారా? అది నాకు నచ్చలేదనమాట. యూట్యూబ్‌లలో పెడితే గానీ మీ యంత్రాంగం అంతా కదలలేదు. మరేం చేయమంటారు నన్ను? మీరైతే 2 ఏళ్ళు ఆగుతారా వితౌట్ సాలరీ తప్పు లేకుండా? నా తప్పు లేకుండా నన్నంటున్నారే మాటలు. మీకే అంత బాధైతే తప్పులు చేసిన వాళ్ళకి, కేసులున్న వాళ్ళకి మీకే అంత బాధైతే తప్పు చేయకుండా అనేదానికి నాకెంత బాధుండాలి. అందుకే చెప్తున్నాను బొచ్చు ఉద్యోగం అని. నాకు చాలా డిగ్రీలున్నాయి. ఇప్పుడు నేను మోరల్స్, ఎథిక్స్ పక్కన పెట్టి నాకు ఈ ఉద్యోగం వద్దు అనుకుంటే ఒక్కొక్కళ్ళ చరిత్రలు తీసుకుపోయి చెప్తాను. నాకు ఫ్యామిలీ లేదు, నాకెవ్వరు లేరు, ఈరోజు ఏ బంధము లేదు. ఒకప్పుడు బంధం ఉన్నది కాబట్టి దానికి కట్టుబడి ఉన్నాను. ఈరోజు అన్ని బంధాలు తెంపుకున్నాను. నేను ఒక సన్యాసిలాగా బతుకుతున్నాను. సో, ఈరోజు నేను అన్ని మోరల్స్, ఎథిక్స్ అన్నీ పక్కన పెట్టినానంటే మీ అన్ని ఆధారాలతో సహా నేను నేషనల్ మీడియాకు ఇస్తాను. అప్పుడు ఏం చేసుకుంటారో, బొచ్చు పిక్కుంటారో, ఏం పిక్కుంటారో పిక్కోండి. అర్థమైందా? ఇదనమాట. ఓకే. థ్యాంక్ యూ.